దేవాదాయ శాఖ పరిధిలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏడాది జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 6 మృతి చెందారు. ఆ తర్వాత తాజాగా సింహాచలంలో గోడ కూలిన ప్రమాదంలో 7 మృతి చెందారు. ఈ 2 ప్రమాదాలకు కారణాలేమిటి? ప్రమాదం వెనుక కుట్రకోణముందా? ప్రమాదాన్ని రాజకీయం చేస్తోంది ఎవరు అన్న విషయాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఈ 2 ప్రమాదాలు కూడా ఊహించనివే. ఈ 2 ప్రమాదాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా వస్తోంది. వాస్తవానికి వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించటం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. ఇందుకోసం తిరుపతిలో 2 రోజుల ముందు నుంచే టికెట్లు జారీ చేస్తారు కూడా. ఇది ప్రతి ఏటా జరుగుతోంది. అలాగే ఏడాదికోసారి వైశాఖ శుద్ధ తృతీయ నాడు సింహాచలంలోని సింహాద్రి అప్పన్నకు చందనోత్సవం నిర్వహిస్తారు. ఈ రోజు మూల విరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజ స్వరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. దాదాపు 12 గంటల పాటు ఈ నిజ స్వరూప దర్శనం సాగిన తర్వాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం ప్రజల్లో ఆధ్యాత్మిక భక్తి భావన ఎక్కువగా ఉంది. సెలవు రోజుల్లో ఆలయాల దర్శనానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ఏపీ ప్రభుత్వం కూడా టెంపుల్ టూరిజంపై ఎక్కువగా దృష్టి సారించింది. ఆలయాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక కూడా రూపొందిస్తోంది కూటమి ప్రభుత్వం. అయితే దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించాలి కదా అన్న సామెత మాదిరిగా ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే దాన్ని అమలు చేయాల్సిన అధికారులు మాత్రం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది వాస్తవం. ప్రతి ఏడాది తిరుపతిలో ముందు రోజే టికెట్లు ఇస్తారన్న విషయం అధికారులకు తెలుసు. ఇందుకోసం దాదాపు వారం రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేస్తారని కూడా తెలుసు. అలాగే టికెట్ల కోసం భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తారని అధికారులు ముందుగానే ప్రకటించారు. అందుకు తగ్గట్లుగా టీటీడీ కూడా ముందస్తు ఏర్పాట్లు చేసింది. కానీ ఒకరిద్దరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా జరిగిన తొక్కిసలాట కారణంగా ఏకంగా 6 భక్తులు మృతి చెందారు. సుమారు 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వాస్తవానికి ఇలాంటి ఘటన తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో గతంలో ఎన్నడూ జరగలేదు. ఇది టీటీడీకి ఒక మాయని మచ్చ అనే చెప్పాలి. ఇక సింహాద్రి అప్పన్న సన్నిధిలో కూడా ప్రతి ఏటా చందనోత్సవం నిర్వహిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం కూడా భారీగా నిధులు కేటాయిస్తోంది. అలాగే దాదాపు నెల రోజుల ముందు నుంచే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సింహాచలంలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారు. అప్పన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తారు. చివరికి వీఐపీ పాసుల జారీ విషయంపై కూడా చర్చిస్తారు. ఎండ వేడిమి దృష్టిలో పెట్టుకుని భక్తుల కోసం తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయటం, మంచినీటి సౌకర్యం, భోజన వసతి, ప్రత్యేక టికెట్ల జారీ, ఇలా ఎన్నో విషయాలపై అధికారులు ముందుగానే ప్లానింగ్ చేస్తారు. క్యూ లైన్ ఎంత దూరం ఉండాలన్న విషయంపై నెల రోజుల ముందు నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తారు. ఈ ఏడాది కూడా సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి కూటమి ప్రభుత్వం దాదాపు 10 కోట్ల రూపాయలు కేటాయించింది. భక్తులకు కల్పించిన సౌకర్యాలపై నెలన్నర ముందు నుంచే జిల్లా కలెక్టరేట్లో అధికారులు, ప్రజాప్రతినిధులు సమీక్షలు నిర్వహించారు. క్యూ లైన్ ఏర్పాటులో భాగంగానే పెద్ద గోడ కూడా నిర్మించారు. అయితే భారీ వర్షానికి ఆ గోడ కూలటంతో 7 భక్తులు మృతి చెందారు. ఇది సింహాచలం చరిత్రలో తొలిసారి జరిగిన ప్రమాదం. ఈ 2 ప్రమాదాల్లో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. తిరుపతి తొక్కిసలాట సమయంలో ఓ డీఎస్పీ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎలాంటి హెచ్చరికలు లేకుండానే ముందుగానే గేట్లు తెరిచారు. దీంతో భక్తులు ఒక్కసారిగా పరిగెత్తడంతో ముందు ఉన్న భక్తులు కింద పడిపోయారు. వారికి ఊపిరాడకపోవడంతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అటు సింహాచలం ప్రమాదం విషయంలో కూడా గోడ నాణ్యతపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. నెలన్నర ముందు నుంచే ప్రణాళికలు రూపొందించినప్పటికీ చివరి రోజుల్లో హడావిడిగా గోడ నిర్మించాల్సిన అవసరం ఏమిటన్న విషయం ఇప్పుడు ఎవరికీ అర్థం కావటం లేదు. గోడ నాణ్యతను పరిశీలించిన అధికారి ఎవరు? తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గోడ పక్కనే వేలాది మంది భక్తులను క్యూ లైన్లో ఎలా అనుమతిస్తారు? ఇవే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ప్రస్తుతం ప్రభుత్వ అధికారుల్లో నిర్లక్ష్యం పేరుకుపోయింది అనేది వాస్తవం. కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ పలు శాఖల్లో కీలక పోస్టుల్లో గత ప్రభుత్వంలో పెత్తనం చేసిన అధికారులే ఉన్నారు. ఇదే విషయాన్ని పలువురు ప్రజాప్రతినిధులు పదే పదే చెబుతున్నారు కూడా. అధికారులను ఏమైనా అంటే వారికి సీఎం అండగా ఉంటున్నారన్న భావన కూడా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజాప్రతినిధుల మాట వినాల్సిన అధికారులు వారిపైనే పెత్తనం చేస్తున్నారు. కొందరు అధికారులు అయితే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలని ఎదురిస్తున్న పరిస్థితి. ఇలాంటి వారికి చెక్ పెట్టకపోతే రాబోయే రోజుల్లో కూటమి సర్కార్కు మరిన్ని తలనొప్పులు వస్తాయన్న మాట బలంగా వినిపిస్తోంది.